157. But though it is certain that a homeopathically selected remedy does, by reason of its appropriateness and the minuteness of the dose, gently remove and annihilate the acute disease analogous to it. Okay. But though it is certain that a homeopathically selected remedy does అంటే ఇది ఖచ్చితంగా అన్నమాట, నిశ్చయము అండ్ ఖచ్చితత్వంతో కూడుకున్నది. హోమియోపతిక్ మెడిసిన్ కంపల్సరీగా చాలా సులువుగాను అక్కడ ఉన్నటువంటి డిసీజ్ని తీసివేస్తుంది. అంటే పైనెఫార్జంలో ఏంటి, ఈ హెట్రోజీనియస్ మెడిసిన్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కొంచెం రికవరీ డిలే అవుతుంది, లేదు ఈ డైట్ అండ్ రెజిమెన్లో భాగంగా ఈ ఎక్సైట్మెంట్ ఆఫ్ ప్యాషన్స్ ఇట్లాంటివన్నీ చెప్పుకున్నప్పటికీ, ఎప్పుడైతే మనం హోమియోపతికల్గా అంటే ది గ్రేట్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్, ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ సిమిలమ్ని మనం సెలెక్ట్ చేసి ఇస్తామో అది నిశ్చయాత్మకంగా ఖచ్చితంగా అక్కడ ఆ రకంగా పనిచేస్తుంది. వాటన్నిటిని పక్కన పెట్టినా కూడా, అలాంటి ఎర్రర్స్ అన్నింటినీ కొంచెం పక్కన పెట్టినప్పటికీ ఈవెన్ ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. అది ఎందుకు పనిచేస్తుంది ఏంటి అంటే, బై రీజన్ ఆఫ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్ అండ్ ది మైన్యూట్నెస్ ఆఫ్ ది డోస్. ఈ రెండు చాలా ముఖ్యం అన్నమాట. అంటే మనం సైంటిఫిక్ లైన్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు, దీంతో ఎటువంటి మనస్పర్ధలు రావు దీనికి. కానీ బయట జరిగే ట్రీట్మెంట్స్ మటుకు దీనికి కట్టుబడి అయితే ఉండట్లేదు అనమాట. బై రీజన్ ఆఫ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్ అండ్ ది మైన్యూట్నెస్ ఆఫ్ ది డోస్. ఇక్కడ ఈ మెడికల్ వరల్డ్ అంటే సృష్టిలో ఏదైనా నిజం, ట్రూత్ అనేది ఒకటే ఉంటుంది. అందులోనూ మన మెడికల్ వరల్డ్కి సంబంధించినటువంటి ట్రూత్ అయితే సిమిలియా సిమిలబస్ క్యూర్ అంటారు. అంటే లైక్ క్యూర్స్ ది లైక్, అది హనుమాన్ గారు చెప్పింది. అదొక్కటే కాకుండా మరి అంటే ఈ పద్ధతిలో కాకుండా మరి మిగిలిన ఇతరితర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో తగ్గుతున్నాయి కదా, మరి అక్కడ ఎలా జరుగుతుంది అంటే అప్రోప్రియేట్గా ఇవ్వటం వలన, లేదు ది మైన్యూట్ డోస్ వల్ల ఇవ్వటం వలన, ఈ రెండు కూడా మిగిలిన ఏ ఇతరితర సిస్టమ్స్లోనూ మనం చూడమన్నమాట. మరి ఎలా తగ్గుతున్నాయి అదర్ ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్లో అంటే, వాళ్ళు మ్యాసివ్ డోసెస్లో ఇస్తారనమాట. ఈ మ్యాసివ్ డోసెస్ అండ్ లార్జ్ డోసెస్లో ఇచ్చినప్పుడు అక్కడ అది ఆ కండిషన్కి అది అప్రోప్రియేట్గా లేకపోయినప్పటికీ, మనం నేచర్లో 2 డిసిమిలర్ డిసీజెస్ జరిగితే ఏం జరుగుతుంది ఏంటి అనేసి ప్రీవియస్ ఎపిసోడ్స్లో హనుమాన్ గారు చెప్పడం జరుగుతుంది కదా. సో అది సస్పెండ్ చేస్తుంది. సో ఆ లార్జ్ డోసెసెస్ అండ్ మ్యాసివ్ డోసెసెస్లో కారణంగా అది అప్రోప్రియేట్నెస్ లేనప్పటికీ డిసీజెస్ అప్పరెంట్గా అంటే పైకి చూడడానికి మాత్రమే తగ్గినట్టుగా కనిపిస్తుంది. లోపల మటుకు యథావిధిగానే వాటి యొక్క డిసీజ్ ప్రోగ్రెస్ని అండ్ క్రానిసిటీని పెంచుకుంటూ పోతుంది అనమాట. అయితే మరి హోమియోలో అలా జరగదు. ఎప్పుడు జరగదు? ఇంత ఒక 2 గంటల సేపు కేసు తీసుకొని, కేసు అనాలిసిస్ చేసి, సిమ్టమ్స్ అన్నిటిని జాగ్రత్తగా చూసుకొని, రిపట్రైజ్ చేసి మెడిసిన్ ఇస్తే అప్పుడు జరగదు. కానీ బయట జరుగుతున్నది ఎలాంటిది? 2-3 మదర్ టించర్లు ఇస్తారు, 2-3 టిష్యూ సాల్స్ ఇస్తారు, ఇంకో 2 పొటెంటైజర్ డ్రగ్స్ ఇస్తారు. ఆ పొటెంటైజర్ డ్రగ్స్లో ఒక 4 డైల్యూషన్స్ కలిపిస్తారు. అయినా తగ్గుతున్నాయి. ఎలా తగ్గుతుంది? హోమియోలో మనం మైన్యూట్గానే ఇస్తాంగా డోసు. అంటే హనుమాన్ గారు చెప్పినట్టు మైన్యూట్నెస్ వేరు, బయట ఇచ్చేటటువంటి మైన్యూట్నెస్ అనేది వేరు. లార్జ్ డోసెస్ అంటే ఒక 4 డైల్యూషన్స్ కలిపి 4 సిమ్టమ్స్ చెప్తే, తలనొప్పిలో పలానా టైంలో ఒక 4 మోడాలిటీస్ చెప్తే, 4 మోడాలిటీస్లో ఉండేటటువంటి డ్రగ్స్ని ఒక దాంట్లో కలిపి ఇవ్వటం వల్ల అది ఎలా మైన్యూట్నెస్ ఆఫ్ డోస్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 2-3 మదర్ టించర్లు ఇచ్చేసి, టిష్యూ సాల్స్ ఇచ్చేసి ఇన్ని చేస్తున్నప్పుడు మరి అలాంటి వాళ్ళ చేతుల్లో హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పటికే ఎలా తగ్గుతున్నాయి అంటే మ్యాసివ్ డోసెస్ అని ఇస్తున్నారు అనమాట. అది లార్జ్ డోసెస్. ఈ లార్జ్ డోసెస్లో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈవెన్ ఇతరితర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోనే కాదు,
దీంట్లో అయినా కూడా అప్రోప్రియేట్గా ఇవ్వకుండా మ్యాసివ్ డోసెస్లో ఇచ్చినప్పుడు సేమ్ ఆ డిసిమిలర్ డిసీజ్ రెండు మీట్ అయినప్పుడు ఏమైతే జరుగుతుందో అనేసి ఉంటుందో, అంటే స్ట్రాంగర్ వన్ అనేది వీకర్ దాన్ని సస్పెండ్ చేసేస్తుంది. అదేవిధంగా ఈ మదర్ టిన్సర్లు లీటర్లు తాపిచ్చి క్రీములు పోయి ఇష్టాలు, తర్వాత లోషన్స్, హెయిర్ ఆయిల్స్, లేదు ఇంకా ఈ ఎక్కువ డోసేజ్లు ఇవ్వటంలో కారణంగా అక్కడ సస్పెండ్ చేస్తుందన్నమాట ఆ మెడిసినల్ యాక్షన్లో భాగంగా. అంతేగాని అవి జరగట్లేదు. బట్ మనం ఇక్కడ నెక్స్ట్ ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది చెప్తుంటారు అన్నమాట పేషెంట్స్, సార్ నాకు ఒక డాక్టర్ గారి దగ్గర వాడానండి, ఆయన పలానా మెడిసిన్ ఇచ్చాడు, నాకు అది 30లో పనిచేయలేదు, 200లో పనిచేయలేదు, కానీ 1 ml వేసుకుంటే పనిచేసింది. సో ఇంకా నేను అప్పటి నుంచి ఇంకెప్పుడు ఏ హోమియోపతి మెడిసిన్ అవసరం నేను 1 mlలోనే వాడతాను. ఇప్పుడు 30లో పనిచేయండి, 200లో పనిచేయండి, 1 ml ఎలా పనిచేస్తుంది? లార్జ్ డోసెస్ అంటే క్యాలికార్బులో కెంట్ మెటీరియల్ సెంటెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఆ మీర్ ఇంక్రీజ్ ఆఫ్ పొటెన్సీ ఇట్స్ నాట్ సిమిలిమమ్ అని. అంటే మనం పొటెన్సీని ఇంక్రీజ్ చేసినంత మాత్రాన సిమిలిమంగా సూట్ అయ్యి అది మెడిసిన్ అనేది పనిచేయదు. మెడిసిన్ పనిచేయాలంటే మనం హోమియోపతిక్గా సిమిలిమంగాని సెలెక్ట్ చేసినట్లయితే అది ఒకవేళ 30లో అవైలబుల్గా లేకపోతే 12లో ఇచ్చినా పనిచేస్తుంది, 12లో అవైలబుల్ లేకపోతే 6లో ఇచ్చినా పనిచేస్తుంది అనమాట. సో అంటే నెక్స్ట్ ఫార్జులో చెప్తాను అనమాట. అంటే హోమియోపతిక్గా సెలెక్ట్ అయినటువంటి మెడిసిన్ అది పని చేయలేనంత మైన్యూట్ డోసేజ్లో మనం ఇవ్వలేము అని చెప్తారనమాట. మరి అలాంటి 1 ml ఎందుకు పనిచేస్తుంది? బికాస్ మ్యాసివ్ డోసెస్ డంపింగ్ జరగటం వల్ల. అది అక్కడ ఏంటంటే ఈ ఏదైతే మెడిసిన్ వేసుకుంటున్నాం ఫలానా నక్స్వామ్కా ఇవ్వాల్సిన కేసులో రస్టాక్స్ 1 ml ఇచ్చేస్తే అక్కడ రస్టాక్స్ 1 ml అనేది ఆర్టిఫిషియల్ డిసీజ్ అక్కడ డెవలప్ అయిపోయి అది న్యాచురల్ డిసీజ్ని సస్పెండ్ చేసి ఈ రస్టాక్స్ 1 ml యొక్క ఇంప్రెషన్స్ అనేవి వాళ్ళ మీద ఉంటాయి అన్నమాట. అది ఏ విధంగా అంటే సరే ఓకే. But though it is certain that a homeopathically selected remedy does by reason of its appropriateness and the minuteness of the dose. అంటే ఇక్కడ మనం హోమియోపతిలో ఆ మందు ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే దానికి మెయిన్ రీజన్స్ ఈ రెండు అనమాట. బై రీజన్ ఆఫ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్ అంటే సాగుణ్యమైనది, దానికి తుల్యమైనటువంటి మెడిసిన్, తగినైన మెడిసిన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఆ తగినైన మెడిసిన్ని మనం ఆ ఇండివిజువల్కి సరిపడినటువంటి మోతాదులో ఇస్తేనే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా, ఎటువంటి అన్యూజువల్ మెడిసినల్ అగ్రవేషన్స్ రాకుండా జస్ట్ హోమియోపతిక్ అగ్రవేషన్తోనే సరిపెట్టుకునేలాగా జరుగుతుందన్నమాట. అలా కాకుండా అప్రోప్రియేట్నెస్ అయినటువంటి మెడిసిన్ని హోమియోపతిక్గా సిమిలమైనటువంటి మెడిసిన్ని మైన్యూట్ డోస్లో కాకుండా ఇంకా ఏమాత్రం కొంచెం డోస్ ఎక్కువైనా కూడా అక్కడ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ కేసు అనేది క్యూర్ అవ్వడానికి కొంచెం డిలే టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ అన్నెసెసరీ సిమ్టమ్స్ అక్కడ డెవలప్ అవుతాయి అనమాట. హోమియోపతిక్ సిమ్టమ్స్ కూడా అక్కడికి వస్తాయి అన్నమాట. సో అదనమాట, ఎందుకంటే లార్జ్ డోసేజెస్ వల్ల. సరే, ఇక్కడ హోమియోపతిక్గా సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ బై రీజన్ ఆఫ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్ అండ్ ది మైన్యూట్నెస్ ఆఫ్ ది డోస్, ఈ రెండిటి యొక్క రీజన్స్ వల్ల మాత్రమే అక్కడ డిసీజ్ అనేది చాలా సులువుగా మృదువుగా తీసేస్తుంది అనమాట. జెంట్లీ రిమూవ్ అండ్ ఎన్హిలేట్ ది యాక్యూట్ డిసీజ్ ఎనలాగస్ టు ఇట్. దానికి సాగుణ్యమైనటువంటి ఆ యాక్యూట్ డిసీజ్కి తుల్యమైనటువంటి సిమ్టమ్స్ రిమూవ్ చేయబడతాయి. జస్ట్ ఓన్లీ రిమూవ్ చేయటమే కాదు, రిమూవ్ అంటే టెంపరరీ పదం, ఎన్హిలేషన్ అంటే సమూలంగా నిర్మూలన చేస్తాయి ఆ యాక్యూట్ కండిషన్ సంబంధించి. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదైనా ఇతర తప్పిదాలు చేస్తే రావచ్చు. ఓకే, అదనమాట. సరే, జెంట్లీ రిమూవ్ అండ్ ఎన్హిలేట్ ది యాక్యూట్ డిసీజ్ అనలాగస్ టు ఇట్ వితౌట్ మేనిఫెస్టింగ్ ఇట్స్ అదర్ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్, దట్ ఈస్ టు సే without the production of new serious disturbances, yet it usually immediately after ingestion for the first hour or for a few hours causes a kind of slight aggravation. ఇదనమాట. అంటే
ఆ మైన్యూట్నెస్ ఆఫ్ డోస్ కాకుండా లార్జ్ డోసెస్లో కానీ ఇచ్చినట్లయితే ఇది జరగదు. అక్కడ కంపల్సరీ లార్జ్ డోసెస్ మూలంగా మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒకటి చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట, ఎవ్రీ మెడిసిన్ ఈజ్ ఏ పాయిజన్ అనేసి. దాన్ని అండ్ నెక్స్ట్ అట్ ది సేమ్ టైం అది డోసెస్ అంటే మ్యాసివ్ డోసెస్లో ఇస్తే కిల్ చేస్తాయి, మోడరేట్ డోసెస్లో ఇస్తే ఇది చేస్తుంది, ఇంకా స్మాలర్ డోసెస్లో హీల్ చేస్తాయి అనేసి. ఈ స్మాలర్ డోసెస్ మైన్యూట్నెస్ డోసెస్ కాకుండా మోడరేట్ డోసెస్కి వెళ్ళిపోతున్నారు, మోడరేట్ కాస్త లాస్ట్ డోసెస్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సరే, ఎప్పుడైతే ఇంత మైన్యూట్ డోస్లో ఇస్తుంటామో అక్కడ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ ఏవి కూడా బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి కంపెనీని వెంటనే తొలగింపజేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆడ తీసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఫర్ ది ఫస్ట్ అవర్ ఆర్ ఫర్ ఏ ఫ్యూ అవర్స్ కాల్స్ ఏ కైండ్ ఆఫ్ స్లైట్ అగ్రవేషన్. సరే, ఇక్కడ ఈ కొత్త సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేయకుండా చాలా సులువుగా జబ్బుని అక్కడ ఉన్నటువంటి వ్యాధిని నయం చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో దీనికి 155 ఎఫర్ట్స్లో చెప్పుకోవడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైతే మనం ఆ హోమియోపతిక్ మినిమం మెడిసిన్ ఇస్తామో అప్పుడు అక్కడ హోమియోపతిక్గా ఉండేటటువంటి సిమ్టమ్స్ మాత్రమే దట్ ఆర్ కాల్డ్ ఇన్ టు ప్లే దట్ ఆర్ కాల్డ్ ఇన్ టు ఎగ్జిక్యూషన్లోకి మోడస్ ఆపరెండీలోకి వస్తాయి. అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ ఏవి కూడా బయటికి రావు అని చెప్తున్నారు ఎప్పుడు మైన్యూట్నెస్గా ఇచ్చినప్పుడు. దీనికి రీజన్ ఏంటంటే ఆ ఆల్రెడీ హోమియోపతిక్గా ఉండేటటువంటి సిమ్టమ్స్ మన బాడీలో ఉండేటువంటి పార్ట్స్ బాగా ఎక్సైట్ అయిపోయి బాగా ఇరిటేట్ అవటం వల్ల ఆ మైన్యూట్ డోస్ అనేది చాలు ఆ క్యూరేటివ్ ప్రాసెస్ని అది ఇగ్నైట్ చేసేస్తుంది అని చెప్తున్నారు. అయితే దీనికి ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్ అనేది హనుమన్ గారి రైటింగ్స్లో ఒక చోట చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఏంటంటే ఫిమేల్స్కి ప్రెగ్నెన్సీ టైంలో హైపర్మెసిస్ గ్రావిడోరం చూస్తాం. ఫస్ట్ కొంతమందికి 3 months ఉంటుంది, కొంతమంది 6 months ఉంటుంది, కొంతమందికి త్రూఅవుట్ డెలివరీ అయ్యేంత వరకు కూడా వాంతులు అవుతూనే ఉంటుంటాయి అనమాట. అయితే ఈ హైపర్మెసిస్ గ్రావిడోరంలో భాగంగా వాళ్ళకి వామిటింగ్స్, నాసియా ఇవి కొంతమందికి పర్టికులర్గా కొన్ని స్మెల్స్కి మాత్రమే బాగా సెన్సిటైజ్డ్గా బాగా ఎక్సైటెడ్గా ఓవర్ సెన్సిటివ్గా ఉంటారన్నమాట. అయితే వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు ఆ స్మెల్స్ని వాళ్ళు చూడలేదా? లేదు, ఆ 9 months డెలివరీ ప్రెగ్నెన్సీ అంతా కంటిన్యూ అయిపోయి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ స్మెల్స్కి ఎక్స్పోజ్ అవ్వరా అంటే దానికి ముందు ఆ స్మెల్స్ని కొన్ని 100 సార్లు 1000 సార్లు పీల్చుంటారు. అప్పుడు ఎటువంటి నాసియా ఆర్ వామిటింగ్స్ అనేవి ఉండవు. ప్రెగ్నెన్సీ అంతా అయిన తర్వాత డెలివరీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ స్మెల్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఈ వంట చేసే టైంలో ఎప్పుడో ఒకసారి ఆ వాసన చూస్తుంటారు, కానీ అప్పుడు వాళ్ళకి వామిటింగ్స్ కానీ నాసియా కానీ ఉండదు. బట్ ఆ 9 months డ్యూరేషన్లో ఆ ఇనీషియల్గా జస్ట్ ఒక 2-3 monthsలో మాత్రమే ఆ యొక్క నెర్వ్స్ బాగా సెన్సిటివ్ అయిపోయి ఏమాత్రం కొంచెం స్మెల్ చూసినా కూడా నాసియా వచ్చేసి వామిటింగ్ అయిపోతుంటుంది కదా. మరి ఎందుకు అవుతుంది అంటే అప్పుడు వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ఆ సెన్సెస్ బాగా ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయి ఆ టైంలో మాత్రమే ఆ లీస్ట్ ఇగ్నిషన్కి అది డిసీజ్ని అగ్రవేట్ అవ్వడానికి కారణమవుతుందన్నమాట. సో ఇన్ ది సేమ్ వే హోమియోపతిక్గా మనం ఎప్పుడైతే మెడిసిన్ని సెలెక్ట్ చేసి ఇస్తామో సిమ్యూలంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డిసీజ్డ్ పార్ట్ అనేది ఆల్రెడీ బాగా ఎక్సైట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఉండటం వల్ల ఆ ఇచ్చినటువంటి ఆ మైన్యూట్నెస్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ది క్యూరేటివ్ ప్రాసెస్ అనమాట. అది ఇంకా మొత్తం హీల్ చేసేసుకుంటుంది, క్యూర్ చేసేసుకుంటుంది అనమాట. అది సరే. Without manifesting its other unhomeopathic symptoms, that is to say, without the production of new serious disturbances, yet it usually immediately after ingestion and తీసుకున్న వెంటనే for the first hour or for a few hours causes a kind of slight aggravation. ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకున్న వెంటనే ఈ స్టార్టింగ్ కొన్ని గంటల్లోనే అది పనిచేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. యూజువల్గా హోమియోపతి మెడిసిన్ చాలా స్లోగా పనిచేస్తుంది. మెడిసిన్ వేసుకున్న తర్వాత కొన్ని నెలలు పడుతుంది పనిచేయడానికి, ఇట్లాంటివన్నీ చూస్తుంటుంటాం అనమాట, వింటుంటాం. కానీ ఆర్గాన్ చదువుతున్నప్పుడు ఇంత ఫస్ట్ అవర్లోనే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఏదో ఎక్కడో ఒక వెలితి ఉన్నట్టుగా క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది అనమాట.
కానీ ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్ పెట్టి ఈ పేషెంట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉండే క్రమంలో అంటే ఇక్కడ హార్మన్ గారు ఫర్ ది ఫస్ట్ అవర్ ఫ్యూ అవర్స్ అనేది యాక్యూట్ డిసీజ్కి సందర్భంగా చెప్తున్నారు. కానీ ఈవెన్ క్రానిక్ డిసీజెస్, క్రానిక్ కండిషన్స్లో కూడా మనం ఆ హోమియోపతిక్ సిమిలూన్ కానీ ఇచ్చినట్లయితే విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో పనిచేయడం అనేది ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో అది బాగా ప్రస్ఫుటంగా స్ట్రైకింగ్గా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అంటే ఒక ఎలర్జిక్ రైనైటిస్ కేసు అనమాట. జస్ట్ రోజు మార్చి రోజు లేదంటే రోజు సిటిజన్ తీసుకుంటే కానీ కంట్రోల్ అవ్వట్లేదు. అలాంటిది మెడిసిన్ లైకోపోడియం అనే మెడిసిన్ ఇండికేట్ అయింది ఆ పర్టికులర్ కేసులో అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ని దృష్ట్యా. ఇంకా మనం చూసుకుంటే అంటే ఈ లైకోపోడియం ఇవన్నీ క్రానిక్ డీప్ యాక్టింగ్ డ్రగ్స్ కదా, ఇవన్నీ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవ్వడానికే కొంతమందికి కొన్ని నెలలు పడుతుంది అని అనుకుంటుంటాం. బట్ ఆ ఇండివిజువల్ అనేది అది డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ హెల్త్ అనమాట. సో ఆ ఇండివిజువల్లో ఆ మెడిసిన్ ఇస్తే నెక్స్ట్ 15 రోజుల పాటు ఆ తుమ్ములు అనేది రాలేదంట. అంటే వేసిన తర్వాత రోజు నుంచే దాని యొక్క మెడిసిన్ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంత ర్యాపిడ్గా అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సరే, అంటే మన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. అంటే మనం దాన్ని గమనించేటటువంటి మనసు మనకు ఉండాలి, కానీ అంటే మనం ప్రాక్టీస్లో కూడా మనం చూస్తూనే ఉంటుంటాం, కానీ మనం దాన్ని అబ్జర్వ్ చేయమన్నమాట అవుట్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్. ఓకే, ఇక్కడ ఆ యాక్యూట్ డిసీజ్లో ఫర్ ది ఫస్ట్ అవర్ అండ్ ఫ్యూ అవర్స్ కాజెస్ ఏ కైండ్ ఆఫ్ స్లైట్ అగ్రవేషన్. అంటే వేసిన కొద్ది గంటల్లోనే ఆ స్లైట్ అగ్రవేషన్ అనేది మనం గమనిస్తుంటాము. వేర్ ది డోస్ హ్యాస్ బీన్ సమ్వాట్ టూ లార్జ్ హౌవర్ ఫర్ ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఒకవేళ ఈ డోస్ అనేది కొంచెం పెద్దదిగానే అయినట్లయితే ఆ యొక్క అగ్రవేషన్ అనేది కొన్ని గంటల పాటు ఉంటుంది అనేసి చెప్తున్నారు. అంటే ప్రీవియస్ క్లాస్లో ఆ సెన్సిటివ్ డెలికేట్ ఇండివిజువల్స్ అనే చోట నేను ఫస్ట్లా 200 డోస్ ఇస్తే వెంటనే ఆవిడకి బాగా అగ్రవేట్ అయిపోయింది అనేసి చెప్పడం జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ అగ్రవేషన్ అనేది కూడా ఒక 15 days 20 days పట్టుంది అని చెప్పడం జరిగింది. సో అది కరెక్ట్గా ఈ ఎఫార్జమ్స్ జరిగిన తర్వాత ఆవిడ చెప్పింది చూసుకుంటే టాలీ అవుతుందన్నమాట. అంటే విత్ ఇన్ 16 hours నాకు కాల్ వచ్చిందన్నమాట. మార్నింగ్ 10 o'clock మెడిసిన్ వేసుకుంటే తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock నాకు కాల్ వచ్చింది. అంటే నాకు నిద్ర పట్టట్లేదు, నాకు సిమ్టమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి, నాకు అసలు ఏమి ఇచ్చారు మీరు మెడిసిన్ ఏంటి అనేసి కాల్ చేయడం జరిగింది. అంటే విత్ ఇన్ 16 hours 18 hours దాని యొక్క ప్రభావం బాగా అడ్వర్స్గా అయిపోయింది. అంటే డోస్ ఏదైనా లార్జ్ అవ్వటం వల్ల ఆవిడకి కొన్ని గంటలు కాదు కొన్ని రోజుల పాటు ఉందన్నమాట ఆ యాక్యూట్ కండిషన్ కాబట్టి. సరే, వేర్ ది డోస్ హ్యాస్ బీన్ సమ్వాట్ టూ లార్జ్ హౌవర్ ఫర్ ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అవర్స్ విచ్ హ్యాస్ సో మచ్ రిజంబ్లెన్స్ టు ది ఒరిజినల్ డిసీజ్ దట్ ఇట్ సీమ్స్ టు ది పేషెంట్ టు బి అన్ అగ్రవేషన్ ఆఫ్ హిస్ ఓన్ డిసీజ్. అక్కడ అది చూడడానికి వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే అచ్చం ఆల్రెడీ నాకున్నటువంటి ఒరిజినల్ డిసీజే కొంచెంగా అగ్రవేట్ అయినట్టుగా అని వాళ్ళు అనుకుంటారంట. బట్ ఇట్ ఈస్ ఇన్ రియాలిటీ నథింగ్ మోర్ దాన్ అన్ ఎక్స్ట్రీమ్లీ సిమిలర్ డిసీజ్ సమ్వాట్ ఎక్సీడింగ్ ఇన్ స్ట్రెంత్ ది ఒరిజినల్ అఫెక్షన్. కానీ వాస్తవానికి అయితే అది వాళ్ళ యొక్క ఒరిజినల్ డిసీజ్ కాదు. మనం హోమియోపతిక్గా సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఇచ్చామో ఆ మెడిసిన్ యాక్షన్లో భాగంగా, ఆ మెడిసిన్ యొక్క ప్రైమరీ యాక్షన్లో భాగంగా ఆ యొక్క స్లైట్ అగ్రవేషన్ అనేది జరుగుతుంది. అక్కడ అది న్యాచురల్ డిసీజ్ కాదు, మెడిసినల్ యాక్షన్లో భాగంగా వచ్చేటటువంటి సిమ్టమ్స్ అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకోసారి చదువుతాను, ఒకసారి చూడండి. బట్ థో ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఏ హోమియోపతికలీ సెలెక్టెడ్ రెమెడీ డస్. అంటే సిమిలమంగా సెలెక్ట్ చేసిన మెడిసిన్ కంపల్సరీ నయం చేస్తుంది అని చెప్తూ అది రీజన్ అనేది బై రీజన్ ఆఫ్ ఇట్స్ అప్రోప్రియేట్నెస్ అండ్ ది మైన్యూట్నెస్ ఆఫ్ ది డోస్ జెంట్లీ రిమూవ్ అండ్ ఎన్హిలేట్ ది యాక్యూట్ డిసీజ్ ఎన్లాగస్ టు ఇట్ without manifesting its other unhomeopathic symptoms, that is to say, without the production of new serious disturbances. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ మైన్యూట్ డోస్లో ఇచ్చినప్పుడు మాత్రమే ఆ అన్హోమియోపతిక్ సిమ్టమ్స్ రాకుండా, ఏని కొత్త సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేయకుండా ఆల్రెడీ ఉన్నటువంటి డిసీజే కొంచెంగా
పెరిగినట్టుగా పెరిగి తగ్గుతున్నాము అనమాట. దట్ ఈస్ టు సే వితౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ న్యూ సీరియస్ డిస్టర్బెన్సెస్ ఎట్ ఇట్ యూజువల్లీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇంజెక్షన్ ఫర్ ది ఫస్ట్ అవర్ ఆర్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ causes a kind of slight aggravation. లైట్ కొంచెంగా అగ్రవేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 6th ఎడిషన్లో ఉంది, మనం యూజువల్గా 5th ఎడిషనే ఫాలో అవుతాము. సో నేను 5th ఎడిషన్లోదే చదువుతాను. వేర్ ది డోస్ హ్యాస్ బీన్ సమ్వాట్ టూ లార్జ్ హౌవర్ ఫర్ ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఒకవేళ డోస్ కానీ కొంచెం కానీ ఎక్కువైనట్లయితే అది కొన్ని గంటల పాటు అది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. which has so resemblance to the original disease that it seems to the patient to be an aggravation of his own disease. అతనుకున్నటువంటి ఒరిజినల్ డిసీజ్ న్యాచురల్ డిసీజ్ మాత్రమే కొంచెంగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ రియాలిటీ నథింగ్ మోర్ దాన్ an extremely similar medicinal disease somewhat exceeding in strength the original affection. అది మెడిసినల్ డిసీజు, బట్ స్ట్రెంగ్త్లో ఆ ఒరిజినల్ ఎఫెక్షన్తో పోలిస్తే కొంచెంగా స్ట్రాంగర్గా ఉంది అనేసి చెప్తున్నారంట. నెక్స్ట్ 158, ఇది హోమియోపతిక్ అగ్రవేషన్ గురించి చెప్తున్నారు. దిస్ slight homeopathic aggravation during the first hours a very good prognostic that the acute disease will most probably yield to the first dose. This slight homeopathic aggravation, ఆ ముందున్నటువంటి స్లైట్ అనేది మర్చిపోతాం. హోమియోపతిక్ అగ్రవేషన్ వస్తే మంచిది, హోమియోపతిక్ అగ్రవేషన్ వస్తే మంచిది. సో అదొక్కటే మాట్లాడుతుంటాం, కానీ అది స్లైట్గా ఉండాలి. ఎంత స్లైట్గా ఉండాలి ఏంటంటే గురువు గారు చెప్పేవారంట. అంటే ఇది పొన్నూరు వెళ్ళి ఆ క్లాస్ ఎవ్రీ ఇయర్ హనుమాన్ గారి బర్త్డేకి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం కదా పొన్నూరు, అక్కడ గురువు గారి స్టూడెంట్స్ వాళ్ళు చెప్తుండే వాళ్ళు అనమాట. ఈవెన్ లేమెన్స్ కూడా హోమియోపతిక్ అగ్రవేషన్ ఎలా ఉండాలంటే నీటి బుడగలాగా ఉండాలంట. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటుంది, వెంటనే పగిలిపోతుంది. అలాగ ఉండాలంట. కానీ బయట ఇచ్చేటటువంటి చోట ఆ స్లైట్ హోమియోపతిక్ అగ్రవేషన్ కాస్త మోడరేట్ కాస్త సివియర్గా మేనిఫెస్ట్ అవుతుంది. సో సరే, స్లైట్ హోమియోపతిక్ అగ్రవేషన్ అంటే నీటి బుడగలాగా జస్ట్ అలా వచ్చి పోవాలన్నమాట, అదనమాట. దిస్ స్లైట్ హోమియోపతిక్ అగ్రవేషన్ డ్యూరింగ్ ది ఫస్ట్ అవర్స్ ఏ వెరీ గుడ్ prognostic that the acute disease will most probably yield to the first dose. అంటే ఇచ్చినటువంటి ఫస్ట్ డోస్తోనే ఆ యొక్క యాక్యూట్ డిసీజ్ అనేది హోల్లోకి వచ్చేసింది అనేసి చెప్పడం అనమాట ఆ యొక్క స్లైట్ హోమియోపతిక్ అగ్రవేషన్ అనేది. ఈజ్ క్వైట్ యాజ్ ఇట్ ఆట్ టు బీ, యాజ్ ది మెడిసినల్ డిసీజ్ మస్ట్ న్యాచురల్లీ బీ సమ్వాట్ స్ట్రాంగర్ దాన్ ది మెలడీ టు బి క్యూర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ to overpower and extinguish the latter. Just as the natural disease can remove and annihilate another one similar to it only when it is stronger than the latter. Okay, ఇక్కడ ఆ మెడిసినల్ యాక్షన్ ఆ అగ్రవేషన్ గురించి చెప్తూ ఆ యొక్క మెడిసినల్ అగ్రవేషన్ ఆ హోమియోపతిక్ అగ్రవేషన్ ఎలా ఉంటుందంటే ఈజ్ క్వైట్ యాజ్ ఇట్ ఆట్ టు బీ, అంటే ఆ న్యాచురల్ డిసీజ్ని ఓవర్కమ్ చేయడానికి ఆ మెడిసినల్ యొక్క డిసీజ్ యొక్క మెడిసినల్ స్ట్రెంత్ అనేది ఎంతలాగా ఉండాలంటే జస్ట్ అది ఎలా ఉండాలో అది అలాగే ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 పొటెన్సీ ఇస్తే తగ్గిపోతుంది అని అనుకున్న చోట జస్ట్ ఈక్వల్ టు 30 ఆర్ 30+ మనం మెడిసిన్ చేస్తే స్లైట్ హోమియోపతిక్ అగ్రవేషన్ వచ్చి తగ్గిపోతుంది అన్నమాట. అలాగ ఉండాలన్నమాట. అంతేగాని 30 అవసరమైన చోట 200 అవసరమైన చోట 1 ఇచ్చేసి వాటి యొక్క అంటే ఇది ఏమవుతుందిలే అని అనుకుంటాము. బట్ సెన్సిటైజ్డ్ ఇండివిజువల్స్లో, డెలికేట్ ఇండివిజువల్స్లో ఈ యొక్క డోస్ ఎక్కువ అయిన కారణం వల్ల ఉండేటటువంటి సిమ్టమ్స్ ఫర్ ఎవర్గా ఉంటాయన్నమాట. మనకు కెంట్ మెటర్మెడికాలో సికెల్ కార్డ్ డ్రగ్లో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఆ సికెల్ కార్డ్ని అబ్యూస్ కానీ జరిగినట్లయితే దాని యొక్క ఇంప్రెషన్స్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయని. అబ్యూస్ జరగటం అంటే తగినైన విధంగా
తక్కువ డోసెస్లో ఇవ్వటం. అంటే ఒక పిల్లి ఇచ్చి ఒక 15 రోజులు 20 రోజులు వెయిట్ చేయాల్సిన చోట పూటకి 5 పిల్స్ 10 పిల్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది? అది కూడా అబ్యూజ్ అవుతుంది అండ్ అది కూడా లార్జ్ డోసేజ్ అవుతుంది అనమాట. సో అది అంటే ఎలాగైతే ఈ హెరింగ్ గారికి లాక్సిస్ యొక్క ప్రూవింగ్స్లో భాగంగా ఒక ఇంప్రెషన్స్ లైఫ్ లాంగ్ ఉన్నాయో, సికేల్ కార్లో దాని యొక్క అబ్యూజ్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ ఉన్నాయో, అలాగే మనం 30 ఇవ్వాల్సిన చోట 1M ఇచ్చినప్పుడు అలాగే జరుగుతుంది అన్నమాట. కానీ బయట ఎక్కువగా అలా ఎందుకు జరగట్లేదంటే అది వాళ్ళ అదృష్టం అనమాట. అంటే ఆ మెడిసిన్ వేసుకునే వాళ్ళ పేషెంట్స్ యొక్క అదృష్టం అనమాట. అది అన్హోమియోపతిక్గా అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ అది హోమియోపతిక్గా మెడిసిన్ అయిపోయి సిమిలం అయిపోయి 1Mలో కానీ ఇచ్చినట్లయితే 10Mలో కానీ ఇచ్చినట్లయితే ఎట్ టైమ్స్ పేషెంట్ చనిపోయేటటువంటి స్థితిలో జరుగుతుంది అనమాట. మనం క్యాలికార్బ్లో చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆ వైటాలిటీ బాగా వీక్గా ఉన్న స్థాయిలో, వైటాలిటీ బాగా లోగా వీక్గా అయిపోయినటువంటి స్థాయిలో అక్కడ మళ్ళీ వైటల్ ఫోర్స్ రిపైర్ చేసుకోలేనంత స్థాయికి పడిపోయినప్పుడు ఏదో ఆ పేషెంట్కి ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముందుగానే ఇచ్చినట్లయితే అది రిపేర్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అలాంటి రిపేర్ చేసుకోలేనంత వీక్ అయిపోయినప్పుడు మనం అలాంటి మెడిసిన్ కానీ ఇచ్చినప్పుడు అక్కడ పేషెంట్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ క్యూర్ వచ్చేదానికన్నా చదువుతాం అనమాట. సో అదనమాట. సో హోమియోపతిక్ అగ్రివేషన్ ఎంత స్లైట్గా ఉందంటే జస్ట్ నీటి బుడగలాగా జస్ట్ అలా వచ్చి పోవాలన్నమాట. అంటే ఆ మెడిసిన్ యొక్క యాక్షను అది జస్ట్ దాని పని ఎంతవరకు అంటే జస్ట్ అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ డిసీజ్ని తొలగించి అంతలాగే ఉండాలి. అంతే అని అది వచ్చేసి ఇంకొక దాని యొక్క ఇంప్రెషన్స్ని పేషెంట్ లైఫ్ లాంగ్ ఉండేలాగా ఉండకూడదు అనమాట. అందుకనే ఇక్కడ చెప్పడం ఈజ్ క్వైట్ యాజ్ ఇట్ ఆట్ టు బీ. అంటే అది ఎలా ఉండాలో అలానే అంతలోనే ఉండాలన్నమాట. ఎంతలా ఉండాలి? జస్ట్ అక్కడ న్యాచురల్ డిసీజ్ని ఓవర్కమ్ చేసి ఎనిహిలేట్ చేసి క్యూర్ వచ్చేలాగా ఉండాలన్నమాట. అదనమాట ఈజ్ క్వైట్ యాజ్ ఇట్ ఆట్ టు బీ అన్న పదానికి అంత మీనింగ్ ఉంది దానికి. సో యాజ్ ది మెడిసినల్ డిసీజ్ మస్ట్ న్యాచురల్లీ బీ somewhat stronger than the melody to be cured if it is to overpower and extinguish the latter. ఎలా అంటే జస్ట్ దాన్ని అధిగమించి అక్కడ ఉన్నటువంటి డిసీజ్ని ఎనిహిలేట్ చేసేసి నిర్మూలన చేసేంతలాగే ఉండాలన్నమాట. ఓకే. జస్ట్ యాజ్ ఏ న్యాచురల్ డిసీజ్ కెన్ రిమూవ్ అండ్ ఎన్హిలేట్ ఎనదర్ వన్ సిమిలర్ టు ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ది లాటర్. ఎలా అయితే 43 నుంచి 48 ఎఫార్జమ్స్లో 2 సిమిలర్ డిసీజ్ బాడీలో మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఎలా అయితే జరుగుతుందో నేచర్లో, అంటే ఈ స్ట్రాంగర్ వన్ అనేది వీకర్ వన్ని ఎలా అయితే రిమూవ్ చేసేస్తుంది, క్యూర్ చేసేస్తుంది అనేసి ఎలా అయితే న్యాచురల్ డిసీజ్లో జరుగుతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం హోమియోపతిక్గా సెలెక్ట్ చేసినటువంటి మెడిసిన్ కూడా ఇచ్చినప్పుడు అది సేమ్ అలానే జరుగుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ హోమియోపతిక్ అగ్రివేషన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిన్ ఇన్ అబ్డామిన్ కేసు అనేది వచ్చింది. ఏదో జస్ట్ యాక్యూట్గా వచ్చింది, ఏదో డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ వల్ల కాలిక్ అనేది వచ్చింది. ఆ కాలిక్ అనేది చలిగాలికి ఏసీలో ఉన్నప్పుడు పెరుగుతుందండి, ప్రెజర్కి పెరుగుతుంది, ఈ బెండ్ అయితే అంటే ముడుచుకుంటే తగ్గుతుంది, వామిటింగ్ ఎమ్యులేషన్ ఇలాంటివి ఏవో కొన్ని చెప్తారు. ఈ సిమ్టమ్స్ని బట్టి మనకు వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే కోలోసింతు నక్సోమకా 2 వస్తుంటాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి మెంటల్ సిమ్టమ్స్ వాటిని చూసుకొని అది ఏ టైంలో పెరుగుతుంది ఏంటి ఇలాంటివన్నీ చూసుకొని పలానా నక్సోమకా అనే మెడిసిన్ అనేది ఇచ్చామనుకోండి. ఆ నక్సోమకాని హోమియోపతికల్ సిమిలంగా సెలెక్ట్ చేయడం వరకు అక్కడ ఉండే సిమ్టమ్స్ మనకు ఉపయోగపడతాయి. బట్ ఎంత పొటెన్సీ ఇవ్వాలనేది అక్కడ సివియారిటీ, ఆ పేషెంట్ సెన్సిటివిటీ ఇవన్నీ ప్రాక్టీస్లో అనుభవం వచ్చే కొద్దీ అవి మనకు వస్తుంటాయి అనమాట. ప్రాక్టీస్లో మనకు ఆ చేరే నేర్పిస్తుంది అన్ని. సో ఆ నక్సోమకా 30లో ఇచ్చినప్పుడు ఆ తర్వాత జస్ట్ 1 డోసు 2 డోసులు వేసుకున్న తర్వాత, సార్ నాకు మామూలుగా అయితే నొప్పి వచ్చిన ప్రతిసారి మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, మోషన్కి వెళ్తే కానీ నొప్పి తగ్గింది. మరి నాకు మెడిసిన్ వేసుకున్న తర్వాత సాయంత్రం టైంలో ఒక అరగంట సేపు నొప్పి పెరిగిందండి. అంటే మీరు ఉదయం నాకు 10ంటికి మెడిసిన్ ఇచ్చారు, నాకు సాయంత్రం పెరిగింది,
మరి పెరిగినప్పుడు ఏం చేసావు ఏంటి అంటే మళ్ళీ ముడుచుకోవాల్సి వచ్చిందా, లేదంటే మళ్ళీ మోషన్కి వెళ్తే కానీ నొప్పి తగ్గలేదా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే అక్కడ ఏవైతే పైన మెడిసిన్ ఇవ్వడానికి ముందు అక్కడ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటినింటిని ఎంక్వైరీ చేసుకోవాలి. లేదు అది ఒక 2 రోజులు 3 రోజుల నుంచి ఉందంటున్నావు కదా, అది ఈవినింగ్ టైంలో అయినా అగ్రవేషనా అంటే ఈవినింగ్ టైంలో అగ్రవేషన్ ఉంటే అది హోమియోపతిక్ అగ్రవేషన్గా తీసుకోవడానికి లేదు. అండ్ నెక్స్ట్ అక్కడ పెయిన్ వచ్చింది, ప్రతిసారి పెయిన్ వచ్చిన ప్రతిసారి నాకు వాంతి అయితే తగ్గుతుంది, లేదంటే మోషన్కి వెళ్తే తగ్గుతుంది, అలాంటిది నాకు ఈసారి ఈ 2 కాకుండానే నాకు జస్ట్ వచ్చి ఒక అరగంట ఉండి తగ్గిపోయిందండి. మరి పెయిన్ ఇంటెన్సిటీ ఎలా ఉంది అంటే ఆ పెయిన్ ఇంటెన్సిటీలో తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ పలానా మోషన్కి వెళ్తేనే తగ్గుతుంది అనేది కూడా ఈసారి ఉండదు అనమాట. జస్ట్ అలాగ వచ్చి తగ్గిపోతుంది. అంటే పెయిన్ ఏదో అలా వచ్చి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు ఉండి తగ్గిపోతుంది అనమాట. అంటే ఈవినింగ్ అగ్రెషన్ లాంటివి ఏవి కానీ అవేవి కాదు అని అనుకున్నట్లయితే అప్పుడు మాత్రమే దాన్ని మెడిసినల్ అగ్రవేషన్గా దాని కన్సిడరేషన్ అనేది తీసుకోవాలన్నమాట. అది హోమియోపతిక్ అగ్రవేషన్ అవుతుంది. ఎందుకు జస్ట్ వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండి తగ్గిపోయింది కాబట్టి. అదే వచ్చి వాడికి ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్ కన్నా ఇంకా సివియర్గా వచ్చిందంటే అప్పుడు అది ఒకవేళ అది వేసినటువంటి మెడిసిన్లో కానీ ఉన్నట్లయితే అప్పుడు అది మెడిసినల్ అగ్రవేషన్గా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సరే, ఓకే. అంటే అంత స్లైట్గా ఉండాలన్నమాట హోమియోపతిక్ అగ్రవేషన్. అంటే మనం ఈ సెకండరీ అంటే వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే ఈవినింగ్ టైంలో అయినా పెరుగుతుందా లేదా, లేదు ఈసారి పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ మోషన్ అయితేనే తగ్గిందా లేదా, అది న్యాచురల్ డిసీజ్లో సిమ్టమ్. ఈసారి ఆ మోషన్ రాకుండానే తగ్గిపోయింది, జస్ట్ ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పెరిగి తగ్గిపోయింది, ఇలాంటివన్నీ అప్పుడు హోమియోపతిక్ అగ్రవేషన్గా కన్సిడర్ చేసుకోవాలి. అది. అండ్ నెక్స్ట్ 159, ది స్మాలర్ ది డోస్ ఆఫ్ ది హోమియోపతిక్ రెమెడీ ఈజ్ so much the slighter and shorter is this apparent increase of the disease during the first hours. హోమియోపతిక్గా సెలెక్ట్ అయినటువంటి మెడిసిన్ అంటే సిమిలమంగా ఇచ్చినటువంటి మెడిసిన్, ఆ యాక్యూట్ డిసీజ్లో సిమిలమంగా ఇచ్చినటువంటి మెడిసిన్ ఆ డోసేజ్ అని ఎంత తక్కువగా ఉంటే అక్కడ హోమియోపతిక్ అగ్రవేషన్ కూడా అంత స్లైటర్గా వచ్చి తగ్గిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్యూట్ కండిషన్స్లో వాటిని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అంటే ఒక పిల్లు ఇవ్వాల్సిన చోట 2 పిల్స్ ఇచ్చినా, లేదంటే డ్రై పిల్లు ఇవ్వాల్సిన చోట వెట్ పిల్లు ఇచ్చినా కొంచెం మనల్ని వణికిచ్చేస్తుంది అనమాట. అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట. అంటే పల్స్టిలర్ 200 ఇస్తే అది వెట్ పిల్లు అయ్యి నెక్స్ట్ 40 సైజ్ పిల్లు అవ్వటం వల్ల నాకు వెంటనే పేషెంట్ దగ్గర నుంచి కాల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అది తగ్గడానికి ఒక 15-20 రోజులు టైం పట్టింది అనమాట. సో యాక్యూట్ కండిషన్స్లో వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటున్నారు ఏంటి, అండ్ నెక్స్ట్ ఆ కంప్లైంట్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది ఏంటి, వాటిని కన్సిడరేషన్లో తీసుకొని ఆ డోస్ పొటెన్సీ సెలెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ది స్మాలర్ ది డోస్ ఆఫ్ ది హోమియోపతిక్ రెమెడీ ఈజ్ సో మచ్ ది స్లైటర్ అండ్ షార్టర్ ఈజ్ దిస్ అప్రెంట్ ఇంక్రీజ్ ఆఫ్ ది డిసీజ్ డ్యూరింగ్ ది ఫస్ట్ అవర్స్. ఆ ఇనీషియల్ అవర్స్లో ఇక్కడ అప్పరెంట్ ఇంక్రీజ్ అనేసి ఇవ్వటం జరిగిందనమాట. అప్పరెంట్ ఇంక్రీజ్ అంటే స్పష్టంగా కనిపిస్తుంటుంది, కానీ వాస్తవానికి అది కాదనమాట, అది మీనింగ్. సో ఇక్కడ స్పష్టంగా అక్కడ వ్యాధి పెరుగుతుంది అనేది అయితే మనకు కనిపిస్తుంది, కానీ అది అతని యొక్క న్యాచురల్ డిసీజ్ అనేది కాదు. ఆ పెరిగిన డిసీజ్ ఏదైతే ఉందో అది మెడిసినల్ డిసీజు, స్ట్రాంగర్ డిసీజ్. సో అందుకు అది స్టార్టింగ్లో మనకు కొంచెం పెరిగినట్లుగా అనిపిస్తుంటుంది. అది మెడిసిన్ యొక్క డోసెస్ మనం ఎంత తక్కువగా ఇచ్చుకున్నట్లయితే హోమియోపతిక్ అగ్రవేషన్ మెడిసినల్ అగ్రవేషన్ అంత తక్కువ టైంలో ఉండి ఎటువంటి కాంప్లెక్సిటీ చేయకుండా సులువుగా తగ్గించేసుకుంటుందని చెప్తున్నారు అనమాట. 159, ది స్మాలర్ ది డోస్ ఆఫ్ ది హోమియోపతిక్ రెమెడీ ఈజ్ సో మచ్ ది స్లైటర్ అండ్ షార్టర్ is this apparent increase of the disease during the first hours.